హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఒక చిన్న అప్డేట్ అనమాట. మన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి యూకేలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. ఏ విధంగా అంటే అక్కడ మనకు ప్రీమియర్స్కి సంబంధించిన టికెట్స్ ఓపెన్ కావడం జరిగింది. ఓపెన్ అయిన వెంటనే 24 అవర్స్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. 3800 దాకా టికెట్స్ సేల్ అయినాయి. ఇది ఇంతకుముందు పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినటువంటి పుష్ప 2 కానీ లేదా దేవరా కానీ ఈ రేంజ్ రికార్డ్ పెట్టలేకపోయింది. యూకేలో ఈ రకమైన రికార్డ్ పెట్టిన వన్ అండ్ ఓన్లీ మూవీగా మన గేమ్ చేంజర్ మూవీ నిలిచింది. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ప్రీమియర్స్కు ఇంకా స్క్రీన్స్ ఎక్కువ యాడ్ చేయాలి, ఇంకా ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ చేయాలనేసి చూస్తున్నారు. ఈ విధంగా యూకేలోనే ఈ రకమైన బడ్జెట్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ మన దగ్గర ఆల్ ఇండియా వైడ్గా, ఇండియా కాకుండా మన సౌత్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో ఆటోమేటిక్గా మంచి బజ్ ఉంది, మంచి హైప్ అయితే ఉంది. యూకేలోనే ఈ రకమైన బజ్ ఏర్పడింది, ఈ రకమైన రికార్డ్ పెట్టింది ఈ మూవీ. రామ్ చరణ్ గారు ఆఫ్టర్ RRR పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అదే కాకుండా ఆయనకు గ్లోబల్ వైజ్గా రికగ్నేషన్ వచ్చింది. ఏ పాన్ ఇండియా హీరోకి రాని రికగ్నైజేషన్ రామ్ చరణ్ గారికి వచ్చింది. ఎందుకంటే ఆ రేంజ్లో ఓన్ చేసుకున్నారు చరణ్ గారిని. సో ఖచ్చితంగా ఈ మూవీకి సంబంధించి ఈ మూవీ మన ఇండియా వైడ్గా నార్త్లో కానీ సౌత్లో కానీ మంచి రికార్డ్స్ అయితే ఆల్ టైమ్ రికార్డ్స్ పెడుతుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో రిలీజ్ అయిన వెంటనే ఏ రకంగా ఉంటుందో అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ మూవీ వచ్చేసి బుక్ మై షోలో 3 లక్షలకు దగ్గర 3 లక్షల ఇంట్రెస్ట్ దగ్గరగా ఉంది. సో ఒకటే చెప్తున్నా, గేమ్ చేంజర్ మూవీ ఒక సునామీని సృష్టించబోతుంది. ఇది మాత్రం గ్యారంటీ.